పెట్టేందుకు బయటికి పోయినట్టున్నది. ఈ ఎండాకాలం ఎండ కొడుతుంది, ఏదైనా పని ఉంటే చేసుకుందాం అనుకుంటే కథం బయటికే పోయింది. ఇప్పుడు నేను ఎట్లా ఎండ బాగా కొడుతుంది, 11 కాక ముందుకు బర్లకు పచ్చిగడ్డి కోసుకొద్దాం అంటే ఊరవతలి పోయింది కథం. ఆగో నీ అబ్బాయి ఇరిపోదామన్నా ఏం పెట్టలే కదా, దీన్ని ఏమనాలి? ఏమనట్లేదు. ఏమన్నా అంటే అంట అంటే అవగానికి పోతానని భయపట్టిస్తాంది. దీంతో కోసగా ఉన్నది. కడుపులో ఏమన్నా వేసుకుంటా కదా నిన్ను పచ్చిగడ్డి బర్ల కోసుకొచ్చేది. నీ అవ్వ ఈ ఎండకు బయటికి వెళ్ళినాకో పానం అంతా గిర్ర తిరిగి కింద పడతా. ఏమన్నా ఉన్నాయో ఇంట్లో చూసేస్తావు. ఒక ఎండిపోయిన కుడక దొరికింది. ఇదన్నా టిఫిన్ లెక్క తిరిపోతా. ఏం చెప్తా ఇది పోకే పోకంటే అప్పో నీ బాచను పనులు ఉంటాయా నాయనా? అసలే నాకు మీది పనులు కనబడతలేవంటారు. ఇది తిన్నదనుకో ఉన్న పనులు తిరుగుతాయి కావచ్చా. ఇంత భయం లేదు దానికి. ఏమన్నా మరి మాకు 4 బర్రెలు ఉన్నాయి. పొద్దున్న వేసా వీటికి పచ్చి కట్టి పోసుకొస్తాడు, తినిపోతాను లేదు. ఎవరైనా ముచ్చట రాదు, ముచ్చటకైతే మూతులు కాపుతుంది. ఓ రావన్నా మరి ఎవరు కనబడ్డా? కనబడలేదా? ఇది వేసినట్టు ఆయన ఇది ఎండకు బాగా తిరుగుడు అలవాటు. దీనికి ఎండ తెలియదు, వాడ తెలియదు. ఆకలికి పాడైతుంది. అబ్బా నిన్నటి పువ్వు ఉన్నదన్నా ఎక్కువ తిన్నామన్నా ఆ పువ్వు లేదు. ఏం చేయాలి? అవ్వ కొడుకు ఈ కుడుక చెక్కలు తినే వరకు ఇండే పోతూ ఒకటట్టున్నది. అసలే తగ్గుతలేదు. సాయన్న పెట్టిపోలే పొద్దున లేవగానే పోయింది. అవ్వ రాని దాని సంగతి చెప్తా. అయ్యో ఆ శారదక్క పిలుచుతోటే ముచ్చట్లకు మూతి దాప్తిని. నా మొగుడు పొద్దుగానే లేచి గడ్డి కోసుకొత్తా అని పోయేస్తాడు. ఆయనకి ఏమంటే ఏకపోతిని ఎంత తిట్టుకుంటానో ఏమో. బాచను ఈ ఎండకి పోయిన కుడుకలేమో కానీ కక్క బుక్కినట్టు అవుతుంది. అస్సలు తంగనే తంగుతలేవు. కొడుకు సగం కుడక తింటే అన్నం తిన్నట్టే. ఇది ఆకలి కూడా కాదు. అవ్వ ఎక్కువ చక్కెర బుక్కినాం అనుకో షుగర్ వచ్చి కాల పడుతుంది. ఇది ఇంకా ఏం చేయను అమ్మా రా వచ్చాక చెప్తాను అవ్వని. అరే నేనేమన్నా ఆడుకొని పోతానా పల్లెక తిరుగుని పోతానా? ఇంకా బండ్లకు ఇంత పచ్చిగడ్డి కోసుకొని తిన్నాను. పాలిస్తే అమ్ముతే పైసలు వస్తే మనకి అక్కడ ఖర్చు అంటే ఇంత కూడా అర్థం చేసుకోదు. కథం అయిపోయింది నా పని. కుడుక తిని ఓ అబ్బో కొడుకు అగో నా మాట నాకే చేంజ్ అవుతుంది. అది చేయబట్టి కుడుక తినుడు ఎందుకు, నోరు దగ్గర వేసుకున్నాడు ఎందుకు? ఏమన్నా ఉక్కోనో గిక్కోనో ఛాయలు ఆడుకుంటే బుక్కడంతా తిని 4 బర్లకు గడ్డి కోసుకొచ్చు కదా పచ్చిగడ్డి. అబ్బాని కదా నోరంతా దగ్గర పడ్డది. అగో అత్తంది దామ్మ దా నీకోసమే చూస్తానా. నువ్వు ఆలు బిర్యానీ ఇడ్లీ వడ చేసినావు కాదే, గట్టి చక్కెర కూడా చేసినావు, సాంబార్ కూడా చేసినావు. అది తిని అరగక తింటానే. నలమొక పొడా ఏం మాట్లాడతానో? అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమన్నా అర్థమవుతుందారా? మరి మాట్లాడకపోతే ఏం చేయాలి? బువ్వ కూర అన్నాక అవతల పడ్డావు. తిట్టకపోతే నిన్ను ముద్దాడన్నా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ముద్దులేదు ఏం లేదు. ఆయన నువ్వు ఎండిపోయిన కుడకలు ఎందుకు తింటాను? శాంతక్క మనవరాలు పెద్ద మనిషి కుడకలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా నేను అచ్చలోపు నువ్వు తింటానావా? ఇప్పుడు నేను వాళ్ళకి ఏం పెట్టాలి? అయ్యో నాకేమెరకనే, నాకు తెలుసా? నాకేమన్నా చెప్పినవా? ఆకలైంది నోట్లో ఏదో ఒకటి వేసుకొని నవ్వుదామని వేసుకున్నా. నాకు ఈ ముచ్చట తెలియదు కదా. అయినా ఏమున్నది ఒకటేనా, ఇంకున్నాయి. ఒకటి తక్కువ పడితే మళ్ళీ దుకాణంలో తీసుకుపోయేసిరా. బర్ల కుడిది పెట్టినావా? నీ కుడిది తల్లకుండా బర్ల కుడిది పెట్టి ఇంట్లో ఏమన్నా అన్నా తిని బర్లకు గడ్డి కోసుకొద్దామని పోయినా. ఇంట్లో చూసే వరకు ఏమి లేవు. ఇంకో ఉడకబక్క తిన్నావు. ఇంకేది కడుపు కదా మళ్ళీ వచ్చినాక అంటుతుంది. సరే ఓ పని చెయ్యి, రోజు నేనే కోసుకొస్తాను కదా, నువ్వే కోసుకురావే. నువ్వు వచ్చేసరికి నేను మంచిగా టమాటాలు కోసి మిర్చి కోసి కొత్తిమీర వేసి మంచిగా దగ్గరికి దించుతాను. నువ్వు వచ్చే వరకు రోజు నువ్వు వండుతావా? నువ్వు 10 రోజులు కోసుకురా, అలా తప్పే ఉన్నది. మన బర్లకే కాదే,
మన బర్లకే కాదే. ఇప్పుడు చూడబోయేది ప్రేక్షకులు మామూలుగా ఉండదు. ఎండలు కొడతానే మరి నీకైతే అట్లా నాకైతే ఇట్లనా? ఏం మాట్లాడతానవే? మొగలు పోతలేరా అందరూ? అయితే మొగోళ్ళు పోతే అలా భార్యలు పొద్దున్న లేచి టిఫినో చాయో గియో పెడతారు పోతారు. నాకేం పెట్టేవే? అయితే నీళ్ళు కూడా లేవు. అయితే గంట పొద్దుగాల ఎవరు పెడతారు? గంట పొద్దుగాల ఎక్కదే నాయన 11 అవుతుంది టైం. అర్థమైతుందా? ఈ ఎండకాడ గడ్డి కోయన్నా, కళ్ళకు చీకటి వచ్చినా చెయ్యి కోసుకోన్నా, కళ్ళకు చీకటి వచ్చినా చెయ్యి కోసుకోన్నా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నా చెయ్యి కోసుకొని రక్తం పోతే నీకు సంబరం అనిపిస్తుంది అంతేనా? ఇప్పుడు రక్తం కావాలని ఎవరు అడిగిర్రు? రక్తం కావాలని ఎవరు అడిగిర్రు? పాడు జీవితము యౌవనం. గట్ల కాదే బుజ్జి, నువ్వు ముచ్చట పెట్టేదానివి. నాకు ఇంతంత బువ్వ పెట్టి ముచ్చట పెట్టే అద్దంటన్నా. నువ్వు పోయాక ఆడనే ఉండు. ఏం లేకుంటే నేను గడ్డి కోసుకపోతే కళ్ళు తిరిగి పడ్డానే, ఎండలు ఎట్లా కొడతారే, గందుకే నిన్ను బొమ్మంటారా? నా బాధ నీకు తెలుస్తుందని. అట్లేం చెయ్యతి, ఒక్కరోజు అంటి పెట్టకుండా అట్లా మాట్లాడుతానే నువ్వు. సరే, ఇంకో తప్ప అట్లా చేయకు. అర్థమైతుందా? ఇంకో తప్ప నీ బర్ల గడ్డి కోసుకొచ్చేసరికి ఇంట్లో నండకపోయినావనుకో, పొంగేమని నండకపోయినావనుకో, నీ సంగతి అప్పుడు చెప్తా. బర్లకు నువ్వే కుర్తి పెట్టాలి, బర్ల గాయాలి, బర్లకు పచ్చి గడ్డి కోసుకురావాలి. అర్థమైందా? నేనెందుకు చెప్తానే అండి ఆడుతుంది. అండు కాదు, నీకు అర్థం కావని చెప్తానా. ఆయన ఇంట్లుంటే నీకు ఏం ఏర్పడుతుంది? అన్ని తెచ్చి పెడతానా, టైంకు అంటు పెడతాను. ఆయన అండి పెట్టుడు కూడా నీకు బద్దకమేనానే? ఇప్పుడు ఎందుకు కొడతాను? అండుతానా కదా. అంటుతానా కానీ మెల్లంగా అంటాను. నీకేమెరక? ఎండ పోతే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎండలకి అత్తి కదా. ఇక నీతోటి పెట్టుకుంటే నాకు ఇంకా నడి నెత్తిలోకి వస్తుంది ఎండ. నేను పోతానా? పోయొచ్చేసరికి అండు. సరే నీ గాను కొడతాను ఎండ. నాకు ఎండ లేదా? శంకరన్న, ఓ శంకరన్న. అగో ఎందుకు ఇట్లా వచ్చినావు? అన్న లేడా వదినే? లేడు. లేడు వదినే. ఇప్పుడే పర్ల గడ్డి కోసుకొస్తాను పోయింది. అయ్యో, నేను కూడా గడ్డి కోసుకొస్తాను అనుకుంటా వదినే. మరి పోకపోయినావు? కొడవలి లేదు వదినే. ఏమైంది? మా బాబాయ్ వాళ్ళకి ఇచ్చిందట కొడవలి, వాళ్ళు ఇంకా ఇయ్యలే. మరి మీ అన్న కోసుకొచ్చినాక రా మరి ఇత్తడితి. ఇక అద్దుతీ వదినే, అన్న కోసుకొచ్చారు నడంటే నెత్తిన పడుతుంది. నేను ఇలా నడకచ్చుకుంటా. సరే పిల్లగా. సరే. అవ్వా శంకరన్న పోయేవారికి అందుతే శంకరన్న కొడలాడుకొని నేను కూడా గడ్డికి వస్తా. జల్దీ పోవాలి. అగో శంకరన్న గడ్డి కాని పోయి గీడ కూర్చున్నాడు. ఓ శంకరన్న, గడ్డి కాని పోయి గీడ కూర్చున్నావేందే? ఏం లేదురా, కూర్చో. అగో అగో నేను గడ్డి పోతానని నీకేమెరకరా? నేను ఇంటికేనే వదిన గడ్డి కోసుకోవడానికి పోయిందని చెప్పింది. కాదురా, రోజు గడ్డి కోసుకొస్తానని దానికి తెలుసు. పొద్దున్న లేచింది ముచ్చటకు పోయిందిరా. మరి గడ్డి కోసుకురాని పోతాడు. ఆయనకు సాయో ఉక్కు అటుకులో గిటుకులో పోపుకెత్తా పెట్టద్దారా? కాదు అయితే కోసుకురాపో. అయ్యో ఎంత రస్తామని అంటాంది. దానికి ఏం ఏర్పడతాందిరా? నీ అవ నాకు తిక్కలేదు, గడ్డి లేదు, గిడ్డి లేదు అని ఇంకో ఈడ కూర్చున్నా. దాని తమ్ముడిని కోసుకురమ్మాట. నా కోపం వస్తే నీ అవ పోనీ పోనీ అని ఊకుంటే బాగా చేస్తాందిరా. ఏమన్నా నేను తిరగబోతాన్నా? పోయేది మన పనికే కదా, ముచ్చట అవసరమా? సరే నాకు ఇంత ఏదన్నా చేసి పెట్టిపోవంటే అయ్యో ఒక్క పూట తినకపోతాను కారం మస్తు దవడ పనులు రాలగొట్టామని చూసుకున్నా కానీ ఇక ఎందుకంటే చప్పటిగా ఎందుకు కానీ కోపం తక్కువ చేసుకున్నా. అర్థమవుతుందారా? ఇక నా విషయం ఏంది కానీ, అరే మీ బామ్మది ఎవరిలో లేపుకొచ్చిందట పిల్లది. అదంతా పెద్ద కథనే. వాడు అద్దురా అద్దురా మంచి చదువుకున్నాక పెళ్లి చేసుకోరా అంటే వాడు ఎన్ని మాటలు చెప్పి వినలేదే. పొల్లు ఏమన్నా చదువుకున్నారా? పొల్ల మస్తు చదువుకున్నది. చదువుకోలే. వీడే ట్రాక్టర్ ఎంబడి అదెంబడి ఇదెంబడి అనుకుంటా తిరుక్కుంటా అంత వేస్ట్ అంత వేసిండు జీవితం. ఇక మీ మామ కంటే ఓ 2-3 ఎకరాల భూమి కానీ మీ బామ్మ ఒక్కడే కారా? అయితే కానీ ఈడు కొద్దిగా చదువుకుంటూ అయిపోగాని ఆయన ఈయనకి అంటే ఇది ముందు నుంచే నడిచిందా సడన్ గానా? చాలా రోజుల నడుతుంది. నేనే చెప్పిన అద్దురా అద్దురా చదువుకోరా, చక్కగా చదువుకోరా, చదువుకున్న తర్వాత మేమే మంచి సంబంధం చూసి చేస్తాం రా అంటే అడిగిలే. అయితే నువ్వు అన్నది బరాబరేరా. అట్లా కాదు, ఈడు వారం రోజులకు పోయి 10 రోజులు అట్టే ఉంటాడు. నిజమేనా? అదే కథ. అక్కడనే మేము దొరకబట్టినాం. ఎక్కడున్నావు అంటే పలానా కాడు ఉన్నా అంటాడు. ఇది ఒకసారి ఏం చేసినామంటే ఎంక్వైరీ చేసి దొరకబట్టిపించినాం. అయితే నాకు ఒకసారి కలిసిండు. కలిసినాక ఏమన్నాడంటే ఇంకో బిడ్డ ఏం చేయాలి, పోరుడు పని చేస్తాడు, ఏం చేస్తాడు, నాకు కోస అనిపిస్తుంది, ఉన్న పొలం ఆన్ పేరు విన్నేనే. ఇంకో ఏమన్నా అంటే ట్రాక్టర్లు ఎంబడి తిరుగుతాడు, ఆ కార్లు ఎంబడి పోతాడు, దావతులు చేసుకుంటాడు, ఆయనకి రాత్రి లేదు పగలు లేదు. ఏమన్నా అందాం అనుకుంటే పెద్దోడాయే, గడ్డాలు మీసాలు వచ్చే అని కొట్టేటట్టు ఉండదా? ఓసారి తిట్టినా కూడా ఆయనకి మాట అత్తలేదు. ఏం చేయాలి బిడ్డ అని నన్ను ఘోరంగా అంటారు.
అంటే సరే మరి ఏం చెప్తావే ఇక ఆయనకి బుద్ధి వచ్చినప్పుడే మారుతాడు అట్టికి ఎట్లా మారుతాడని నేను ఘోరంగా అన్నా విలువ కద్దిగా అయితే నేను మంచిగానే చెప్పిండ్రా చెప్పినాక బస్సు బాధపడ్డాను ఏం చేయాలంటే మీ బామ్మారికి వచ్చినప్పుడు కూడా చెప్పినా ఏమైందిరా ఏం సంగతిరా వారి పెళ్లికి వచ్చినావు ఏదన్నా జాబో గీబో చదువుకోకుండా ప్రైవేట్ జాబ్ 10-15 వేలు వస్తాయి కాదురా ఇప్పుడు భూమి ఉండదని కూర్చొని తింటే గుడ్డ అని చెప్తే అసలే అన్నా ఇంకో ఏగా 7-8 వేలు ఇస్తానంటారన్న 7-8 వేలు అయినా ఆసరే కదా అయ్యో 3,000 పెట్రోల్ పోయిన 5,000 మిగులుతాయి కదా నువ్వు అట్టి ఇంటికాడ ఉండి ఆయన మళ్ళా బయట 1,50,000 1,60,000 అప్పు చేసిండే అది నేనే దగ్గర కట్టిపించిన మా మామతోని అంతేనా నువ్వేమన్నా ఇచ్చినవారా నాకెక్కడ అన్ని ఇద్దరే నేను అప్పుల పాలైతుంది నేను మొన్న భూమి కూడా అప్పుల పాలు కాలేదు అంతేనా నువ్వు మీ మామకు చేపట్టు అంటే 3 ఎకరాలు ఉన్నాయి కదా 1 ఎకరం రాసి ఇవ్వను అబ్బో మీ బామ్మారి కానీ బామ్మారి కానీ లగ్గమైనాక ఓ రోజు కూర్చుండి పెట్టి మాట్లాడుతా లగ్గమైనాక ఇక లగ్గం చేసుకొని వచ్చే నీకేడైతే ఇక లగ్గం ఆయన పొలం లేపాడు కదా కొత్త కామెకి ఏం తెలియదు ఏదన్నా ఉంటే ఇప్పుడే ఇవ్వను లేకపోతే లేదు పిల్ల మాత్రం మంచిదేనే మంచి చదువుకున్నది కానీ ఇప్పుడు ఆ పిల్ల వచ్చినాకనే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఇప్పుడే నేను ఎదురు మాట్లాడినా అనుకో కోపడతాను సప్పుడు ఏది ఆయనతో కొడుకో బిడ్డ ఇచ్చినాక నీకే ఎక్కురం కాదు కదా అల్లకెళ్ళి జాగ కూడా అయితే మీ మామ అత్తనికి ఇస్తానని ఒప్పుకుంటే ఏం లేదు ఒప్పుకున్నారు ఇగో అన్న ఇప్పుడు ఆ పోరడు తీసుకొచ్చిండు పోర్లు లేపుకుని వచ్చిండు 2-3 రోజులు అయితే ఎక్కడో అక్కడ సెట్ అయిపోతారు అందరిని పిలిపిస్తాం సెట్ చేపిస్తాం తర్వాత నియాసుంటని తీసుకుపోయి నాకు అప్పుడు పెళ్ళప్పుడు ఎక్కడ ఇస్తా అన్నాడు కదా అది నా పేరు రాయని నీతోని నియాసుంటని తీసుకుపోతా 4గురిని నువ్వు అన్నది కరెక్టేరా నువ్వు ఎప్పుడు అడగాలి అది నువ్వు పెళ్లి అయినాక సంవత్సరానికో 6 నెలలకు అడగాలి కానీ ఇన్ని రోజులకు ఇప్పుడు పెళ్లి కాక ముందుకు మంచిగానే ఉంటారు పోరగాళ్ళు అయినాక పెళ్ళం వచ్చినాక మారుతారా మాది ఏమైంది నీకు అర్థమైందా మా బామ్మాది నాకు రాసిస్తా అన్నాడు ఆ శిలక కింద 18 గుంటలు లేదా అది రాసిస్తా అన్నాడు మరి ఏమైందా ఇప్పుడు పెళ్ళైనాక బాగా నీ కాళ్ళు మొక్కుతా ఏమన్నా అంటే నేను చచ్చిపోతే కానీ ఇప్పుడు రాసిస్తే మనకు ఇంకో నీ కడుపు లేదా నేను ఎట్లా బతకాలి నువ్వు మీ బావకు రాసిస్తావా ఏదన్నా ఉంటే పెళ్లికి ముందే ఇవ్వాలని అంటే ఇక సరేది ఆడిస్తేనే ఆడిచ్చిన 18 గుంటలతో నీ బిల్డింగ్లు కడితే 1,00,000 కోట్లు తప్పాస్తానా మనకు లేదా అనే నాకు ఉన్నది చాలరా అరే మాకు 12 ఎకరాలు ఉన్నది కూర్చొని తినచ్చు నాకెందుకురా అంతే నేను కూడా వాళ్ళ సొమ్ము కాసేపల్లె మా మామ మా అత్త వచ్చి నీ దండం పెడతా బిడ్డ ఏమనుకోకు అప్పుడు ఇద్దాం అనుకున్నాం పోరం జీవితం అయితే అత్తమ్మ నేను కాకపోతే ఆనకే ఉల్టా 5 లక్షలు ఇచ్చారని మీరు అన్నారని ఉంటానా అన్న అయితే నీ పోరాన్ని కొట్టిరా ఏమన్నా వాళ్ళు కొట్టుడు లేదు అంటే కేసు గిట్లేదు వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చున్నారే వాళ్ళు ఎక్కడ కొట్టినిస్తారు అంతేనా మాకు ఫోన్ చేసిర్రు మీరు తొందర రాదు అని చెప్తే పట్టల్లో కాబట్టి ఏం కాలే మేజర్ లేనే వీడు తక్కువ 27 ఉంటాడు 24 ఉంటాడు మేన పిల్లి ఉన్నదే ఈ అవలగాడు గిట్లా తిరుగుతాడు తాగుతాడు అని చెప్పి వాడిని చేసుకుని అన్నది ఇక అందుకే మడి లవ్ గివ్ చేసి దాన్ని పూరి మంచిదేనే పూరి మంచిగా చదువుకున్నదే అది జాబ్ చేసింది అనుకో వీనే కూర్చుంటాడు చేస్తుంది ఇక జాబ్ పంపిస్తాడా గదే అందుకనే ఇప్పుడు నువ్వు అన్నవు చూసినావా ఎకరం భూమి తీసుకుపోయి మా మామతో రాపించుకుంటా మేము మాట్లాడతాం రా మాట్లాడతా గానీ ఇప్పుడు మీ బామ్మారిది గారు వింటాడా ఎందుకు ఈ మూమెంట్ బాని అన్న అంటే వాళ్ళ అక్క అంటానికి పానవరు మరి ఇస్తారు కానీ ఈమెకు పెళ్ళైంది కాబట్టి వెనక ముందు ఆడు అయితే మా పెళ్లి అయినప్పుడు ఎంతనే 2 లక్షల ఎకరాలు ఇప్పుడు 50 లక్షలు ఇప్పుడు ఆ 2 లక్షలు ఉన్నప్పుడు తీసుకొని ఉంటుంది ఈ 50 లక్షలు ఉన్నాక ఎవరన్నా ఇస్తారా నా ప్లేస్ లో నువ్వు ఉన్నాయో నేనున్నాయ్యా ఆడు సెట్ కాకపోయింది అనుకో ఆఖరికి 20 లక్షలు అన్ని రాను ఎకరం రాసేయకుండా అదే తలకాయ నొప్పి వచ్చింది అప్పుడు 2 లక్షలే ఇప్పుడు 50 లక్షలే అప్పుడు 2 లక్షలు అప్పుడు 2 లక్షలు అప్పుడు 50 లక్షలతో సమానం 50 లక్షలతో సమానమే కానీ ఇక రేటు పెరిగింది వీనికి ఎవడన్నా మళ్ళీ పుల్లు ఎత్తే అదే ఉన్నట్టు బాగుంటారు ఏం లేదు ఇగో అన్న ఏం లేదు ఇంటికి తీసుకురా మంచిగా వారి చేసుకున్నావు నీకు సపోర్ట్ ఇచ్చిన మీ అబ్బాయి ఏమనకన్నా ఇంకేందా చిన్న పూరడా పెళ్లి చేసుకున్నాడు సాధపోతాను సంగతి చూద్దామన్నా అయితే బామ్మారిది
నీవు ఈయన మాట వాడకుండా చేయబడకుండా పిల్లలతో కూడా మాట్లాడినా ఇళ్ళతో మాట్లాడినా వాళ్ళతో మాట్లాడినా అన్నాక 2 రోజులు అయినాక 2 రోజులు వీళ్ళు ఎగ్జామ్ అడగకు ఈ సందు చూసి అడుగుతానంటే ఆడు కూడా తక్కువ కాదు ఆవలిస్తే పేగు లెక్క పెడతాడు అంటే ఈ సందు ఇప్పుడే చూస్తానా బావా అంటాడు అది కూడా అంటాడే ఇగో 2 రోజులు అయిపోయినాక నీ అసంటోళ్ళని తీసుకుపోతానే అంతే లేకపోతే వాళ్ళు కూడా అస్తాడు ఇప్పుడు లొల్లి పెట్టుకున్నట్టు యుద్ధాలు పోయినట్టు మమ్మల్ని తీసుకుపోవడం ఎందుకు మా అత్త ఈ పరిశాలనే ఉన్నారే ఇప్పుడు అడిగినావు అనుకో నన్నే బ్లేమ్ అవుతా నేనే బ్లేమ్ అవుతా మీ బామ్మారిది కానీ మెల్లంగా అడుగు మెల్లంగా అడుగుతా అర్థమవుతుంది అరే బామ్మారిది ఇప్పటికి ఎన్ని వారం అవుతుందా వారం 10 రోజులు అవుతుంది వాళ్ళలోకే కదా పిల్లోళ్ళు అంత కాసి గిట్లు ఉన్నదా అయితే ఆస్తని కాదే పూరని నచ్చిర్రు పోరడు ఎందుకు నచ్చుతారా వీళ్ళు లేపుకొని మంచుకున్నాడు ట్రాక్టర్ అవి నడుపుతాడు ఏతాడు కానీ పిల్లలు ఉన్నోళ్ళని మాటి నచ్చి చదువుకోలేదా పిల్ల చదువుకున్నది కానీ కొడుకో బిడ్డ బిడ్డకి 10-20 లక్షలు అన్ని ఇస్తారు వాళ్ళకు ఉన్నదే వాళ్ళకు ఆస్తున్నది కానీ సిటీలో కాబట్టి చదువుకోలే అమ్మాయి చదువుకుంది కదా అరే చదువుకున్న వాళ్ళకు చదువుకున్న రూల్ ఆరా ఇద్దరు కలుసుకున్నారు నచ్చిరు వాళ్ళిద్దరికి నచ్చుతాయి దానికి ఏమున్నది రల్లా అరే నీ బామ్మారి చల్లకుండా మీ బామ్మారి జోలు తీసి బర్లకు గడ్డి కోసం మర్చిపోయినావు రా పోదాంపా చెరువు 2 మోపులు కొద్దాం పాపా చెరువు 2 మోపులు కోసుకొద్దాం పాపా వచ్చినావా బర్లకు గడ్డి కోసి వేసి వచ్చినావా నా ఎవరని చూస్తే నీకు కనబడతలేదా ఏమన్నా సినిమా పోయేస్తానా బర్లకు గడ్డి కోసుకొని వచ్చేసినావా అంటాను నీ బేంద గడ్డికి ఈ చేతులకి ఇదేంది ఇంకో పచ్చి బఠానీలు తెచ్చిండే పండు టమాటాలు వేసి అండిన వరకు మస్తు అనిపిస్తుంది గ్రీన్ పీస్ టమాటా రోస్ట్ మంచిగా తినచ్చు పచ్చి బఠానీలు కమ్మగా ఉంటదే ఎందుకంటే అగో పచ్చి బఠానీలు ఏమన్నా నీళ్ళు తెచ్చినా కౌసు తెచ్చినా తిన్నా మంచిగా టమాటాలు అగో టమాటో ఓ పని చేయి నూనె పోసినాక పోసు గింజలు వేసినాక బఠానీలు లేకినాక టమాటా కాయలు ఎత్తే అల్లనే ఉడుకుతుంది నీకెందుకే ఎందుకంటే రాదు అదే నువ్వే అండుకోరాదు అరే అంటే బుజ్జి కమ్మ ఉంటది అగో నేను అండా అంటే అరే నేను అండా నీ అవ్వ నువ్వు అండపోతేందే నాకు అండుకోరాదా నువ్వు అన్ని ఎండి పెడితే తింటానా నువ్వు మీ అవ్వగారింటి పోయినప్పుడు ఆమ్లెట్లు మంచిగా బోటి ఫ్రై అవన్నీ చేసుకుంటారా చేసుకొని తింటది ఎవరిని భయపెట్టిస్తాను మరి గంత అనేటో నువ్వే అండుకోపోయి అయ్యో అండుకుంటామ్మా నువ్వు ఎవరిని భయపట్టిస్తావు కుక్క బెదిరించాడా చెప్పెత్తుకపోయిందట ఇక నువ్వు లేని రోజు నువ్వు అండుకోపోతే నువ్వు అక్కడి నుంచి అండి పంపిస్తానవా అండుకుంటా నువ్వు ఆకిలి ఉడుచుకో పచ్చి బఠానీలు టమాటా కూర కమ్మగా ఉంటది పచ్చి బఠానీలు తిన్నాడు పచ్చిగడ్డి వినమన్నాడు పచ్చి బఠానీలు తిన్నాడు పచ్చిగడ్డి వినమన్నాడు మంచిగా ఉంటుంది చల్లగా ఎండకు మంచిగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెశేఖర్ కామెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.